రాజారాం యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చారు. రవి గారికి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక చేశాడు. పేరు ఎవరికి వచ్చినా ఆయన పాత్ర చాలా అమోఘం ఉంది. ఆయన బీసీ ఉద్యమంలో పాల్గొనడం చాలా మంచి పరిణామము. రవిచంద్ర గారు ఉదార హృదయుడు, ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించడానికి రావడము నిజంగా అర్చించదగ్గ పరిణామము. అదేవిధంగా వినయ్ భాస్కర్ వాళ్ళ బ్రదరు మా తోటి తెలంగాణ అప్పుడు రిజర్వేషన్ ఉద్యమం లోపల, మండల ఉద్యమం లోపల ప్రణయ్ భాస్కర్ ప్రముఖంగా ఉత్తర తెలంగాణ అంత పర్యటన చేసినటువంటి ప్రణయ్ భాస్కర్ తెలంగాణ. అదేవిధంగా బీసీ సోదరుడు, ఉద్యమకారుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, రామ్కోటి గారికి, నరేందర్ గౌడ్ గారికి, ఐలేష్ యాదవ్ గారికి, మీ రామ్మూర్తి గారికి, సిద్ధేశ్వర్ గారికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ ఉద్యమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని చూస్తే తెలంగాణ ఉద్యమం మించి వచ్చేటట్టు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం లోపల ఎందుకంటే రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమం లోపల ప్రముఖ పాత్ర వహించినాడు. చాలా సాహసవీరుడు, దూసుకొని పోయిండు, బస్సుగాలో పెట్టిండు, అసెంబ్లీ మీదకి దూసుకుపోయిండు. నేను 1978లో 2000 మంది పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలని అసెంబ్లీలోకి దాడి చేసి తుక్కు వెళ్ళగొట్టాం. అట్లాంటి ఘటన మళ్ళా రాజారామే చేసింది అక్కడ. అందుకే ఈ ఉద్యమము నూతన పంథాలోకి పోతుంది. బీసీ ఉద్యమము సాంప్రదాయక ఉద్యమాలను చేస్తున్నాం మేము అందరం. ఎందుకంటే మేము అందరు పైన ఎవరు లేరు మనకు. కానీ ఈసారి ఉద్యమం కొత్త పుంతాలు దొరుకుతుంది. మిలిటెంట్ ఉద్యమం జరుగుతుంది. పాలక వర్గాన్ని, అగ్రకుల పాలకులను మెడలు వంచి మన వాట మనం తీసుకుంటామనే ఆత్మవిశ్వాసం నాకు ఈరోజు వస్తుంది. ఎందుకంటే తరతరాలుగా బీసీలను పాలకులందరూ ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని బట్టి ఇప్పటికీ చాలా టైం అయింది. ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్ల విషయంలో 2 కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా అభిమానులు ఉండొచ్చు, కానీ ఆయన రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన ఆయనకు లేనట్టు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎన్నికలై 9 నెలలకు దగ్గర వస్తుంది. ఇంతవరకు జనాభా లెక్కలు లేవు, రిజర్వేషన్లు పెంచవు. 2 సందర్భాలలో ఆయన ప్రవర్తించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది. ఒకటి వెంబడే ఎన్నికలు కాందడివే లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతారు. ఎట్లా పెడతావు, పెంచకుండా వార్నింగ్ ఇస్తే, బీజీ సంఘాలు వార్నింగ్ ఇస్తే జర్ర వెనక్కి జరిగాడు. మళ్ళీ ఈ మధ్య 3-4 మీటింగ్లు పెట్టి రిజర్వేషన్లు పెంచాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకపోతే 15 రోజుల్లో జనాభా లెక్కలు వస్తాయి. ఏమైనా జనాభా లెక్కలు అని దేవతలు వస్తారా, గంధర్వులు వస్తారా? ఈడున్న మీ ఉద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు అందరు 8 రోజులు తిరిగితే కులం ఎంతుంది, జనాభా ఎంతుందో మొత్తం లెక్కలు వస్తాయి. రెండవది ఇంకొక కీలక అంశాన్ని కూడా మీరు చూడాలి. సుప్రీంకోర్టు 50% అంటది అని అన్నారు. 50% సుప్రీంకోర్టు ఎప్పుడో దాటేసింది. అగ్ర కులాల్లోని పేదలకు 10% వాళ్ళు 3% ఉన్నారు పేదలు, 10% రిజర్వేషన్ పెట్టారు వాళ్ళకు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పించింది? 50% దాటొచ్చు, కాలానుగుణంగా ప్రోత్సహించింది. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ కేసు లోపల అక్కడ కూడా ఏమిచ్చింది? జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పించారు. చాలా తీర్పులు ఉన్నాయి. తమిళనాడు విషయంలో ఉన్నాయి. కర్ణాటక కేసు లోపల కూడా, లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద ఇచ్చిన కేసు లోపల కూడా ఈ అంశాన్ని ఒక పేర్లలో రాశారు. జనాభా లెక్కలు లేవు, 50% దాడింది. 50% రాజ్యాంగంలో లేదు లిమిట్. వీళ్ళు పెట్టుకున్నారు, సుప్రీంకోర్టు పెట్టుకున్నారు. అది రాజ్యాంగం కాదు. కాబట్టి దీనికి 50% వర్తించదు. ఏం మెరిట్ కాదు, ఇది మెరిట్ అవుతూనే దాటిరు మీరు. ఈ రాజకీయ నాయకులు ఏముంది, వీళ్ళందరూ రాజకీయాలను వ్యాపారంగా మార్చారు. పార్టీలన్నీ పేద ప్రజల సేవ చేయాలని లేదు వాళ్ళకు.
వ్యాపారంగా మార్చి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎట్లా పైకి రావాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా కార్లలో తిరగాలి, ఎన్ని కార్లు రావాలి, ఇదే ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం ఈ వేదిక ద్వారా. నువ్వు ఒక నాయకుడు ఒక సంఘం కాదు, రాష్ట్రంలో ఉన్న బీసీలు 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. బీసీలకు వ్యతిరేకంగా పోతే అనేక సందర్భాల్లో రెడ్డి సంఘం మీటింగ్ లో మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ప్రతి గ్రామాన్ని ఈ రాష్ట్రాన్ని రెడ్డే పరిపాలించాలి. మీరే పరిపాలిస్తున్నారు కదా రెడ్లు. 76 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు. మొత్తం అగ్రకులాలే రెడ్లు పాలించారు, కమ్మలు పరిపాలించారు, వెల్మలు పరిపాలించారు, బ్రాహ్మణులు పరిపాలించారు, వైశ్యులు పరిపాలించారు. ఒక్క బీసీ కులం కానీ దళితులు కానీ ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా పరిపాలించారు. దీన్ని బీసీలు ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. బీసీలు అందరూ ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా, మాకు ఒక్క ముఖ్యమంత్రి రాలేదని ఆలోచిస్తున్నారు. బీజేపీ పార్టీ అక్కడ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. బీసీల ముచ్చట మాట్లాడదామంటే క్వశ్చన్లు రాదు, జీరో వాళ్ళు రాదు. అయినప్పటికీ కూడా బెదిరించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నా, మనం ఒక రాష్ట్రంలో గుజ్జాలు, జాట్లు, రైతులు, ఇంకా మరాఠాలు వీళ్ళందరూ ఏ విధంగా ఉద్యమం చేశారో మీరు చూడాలి. హర్యానా లోపల జాట్లు ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు. గుజ్జాలు రాజస్థాన్లో రోడ్లు తవ్వి చల్లేసి ఆపేసారు, రైలు ఆపిర్రు, రైలు పట్టాలు తీసేసారు. మరాఠాలు మహారాష్ట్రలో మరాఠాలు వాళ్ళు కూడా తవ్వి రైళ్లు బస్సులు బంద్ చేసారు. అట్లాంటి ఉద్యమ పంతాలోనికి మనం అందరం పోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన రాజారాం గురించి ఒకసారి 1978 పూర్వం హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, గురుకులాలు లేవు. అప్పుడు మాకు కావాలని మేము అడిగితే ధర్నాలు చేస్తే సంవత్సరానికి 3-4 ఇచ్చేది. ఎప్పుడైతే అసెంబ్లీ మీదకి పోయి పడగొట్టామో ఒకటే రోజు 500 ఇచ్చింది. ఇప్పుడు కూడా అంటే మేము నన్ను పడగొట్టమని చెప్తలేము, కానీ ఉద్యమ పంత మార్చాలి. ఒక ఎంపీ ఉండి కూడా నేను చెప్తున్నా, ఉద్యమ పంత మార్చాలి. జాతి ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, జాతి ముఖ్యం. కాబట్టి మేమందరం మీకు అండగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీ ఉద్యమం అంతకంటే ఎక్కువ జరగాలి. తెలంగాణ ఉద్యమాన్ని మీరే చేసింది. కాబట్టి సమాజంలో ఏ మార్పు రావాలన్నా, పరివర్తన రావాలన్నా, బీసీ కులాల అభివృద్ధి చెందాలన్నా ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళవలసిన అవసరం ఉంది. బీసీ కులాల ఉద్యమాన్ని ఈరోజు గ్రామాన బీసీ వాదం వచ్చింది, వాళ్ళు పల్లె వచ్చింది, పాలక వర్గం అంటుంది. ఆ మధ్య ముఖ్యమంత్రి అంటున్నాడు మీటింగ్లో, ఇంటర్వ్యూలో, ఈరోజు ప్రతి బీసీ చదువుకుంటున్నారు. పల్లెటూళ్ళలో ప్రతి ఊళ్ళో 50 నుంచి 100 మంది యువకులు తయారయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల వీళ్ళు చదువుకొని పైకి వస్తున్నారు. ఉద్యమం బీసీ వాదం బలంగా ఉంది, మేము రిజర్వేషన్లు పెంచుతామన్నాం. కాబట్టి మనం బీసీ వాదాన్ని మరింత బలోపేతం చేయడానికి నీళ్లున్నాయి. నీళ్లుంటే ఘనరూపం రాదు, దాన్ని కూల్ చేస్తే మంచుగడ్డ అవుతుంది. అట్లే బంగారం కడ్డి రూపంగా ఉంటే చేయండి కాదు, పెట్టెలు పెట్టుకుంటే కాదు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు, మన స్వరూపం అట్లే దాచుకుంటే మనం పెద్ద లీడరం కాము. బంగారాన్ని ఉంగరం చేస్తే, రింగు చేస్తే, మెడలు వేసుకుంటే, ఆభరణాలు చేస్తే ఆ బంగారానికి రూపం వస్తుంది. మనకున్న తెలివితేటలు, శక్తియుక్తులను మన మనసున్న పెట్టుకుంటే లాభం లేదు. అది ఉద్యమ రూపకంగా బయటికి రావాలి. ఒక లెనిన్ లేక, ఒక మావో లేక, ఒక స్టాలిన్ లేక ప్రపంచంలో రష్యాలో పేదరికం లేకుండా ఎవరు చేసిర్రు? విప్లవం తెచ్చి లెనిన్ చేసిండ్రు. చైనాలో కప్పలు తింటూరి, పాములు తింటూరి, తొండలు తింటూరి. అట్లాంటి పేద దేశంలో ఒకే ఒకడు మావో ఉద్భవించి ఆ దేశ స్వరూపాన్ని మార్చారు. భారతదేశంలో 76 ఏళ్ల తర్వాత కూడా 30% మంది పేదలు ఉన్నారు. అజ్ఞానం, పేదరికంగా, అమాయకత్వంగా ఉన్నారు. అగ్రకులాల నాయకత్వంలో ఓటర్లు ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో నల్లజాతి వాళ్ళందరూ కలిసి ఉద్యమం చేస్తే ఆఫ్రికా రూపమే మారిపోయింది. అమెరికాలో నిగ్రోలందరూ కలిసి ఆ దేశ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మన బీసీ కులం అంతా నల్లజాతి వారి కంటే, నిగ్రోల కంటే తక్కువ కులంగానే మనం చూస్తున్నారు. కాబట్టి మీరు అందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండాలి. రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన తీరు చూస్తే రిజర్వేషన్లు పెంచాడు. కాబట్టి ఈ ఉద్యమం గ్రామ స్థాయికి రీచ్ కావాలంటే ఇది ఒకటే ఉద్యమం.
చట్టసభలు అంటే కొద్దిగా లేట్ అవుతుంది. సర్పంచులు వార్డు మెంబర్ కావాలన్న వాళ్ళందరూ ఈ ఉద్యమంలో పాల్గొంటారు. కాబట్టి 42% రిజర్వేషన్లు పెంచేవారు రేవంత్ రెడ్డి ఒక్కడే. పైన అధిష్టానం రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు. వాళ్ళైనా దిగి రావాలంటే మన ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమము దేశానికి ఆదర్శం కావాలి, అన్ని ఉద్యమాలకు నాంది కావాలి. కాబట్టి బీసీ నాయకులు అనేక త్యాగాలు చేస్తున్నారు. చాలా మంది బీసీ సంఘాలు, కుల సంఘాలు పెట్టి జీవితాలనే త్యాగం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కానీ ఈ సమయంలో, కీలక సమయంలో మనం అందరం పెద్ద ఎత్తున తెగించి సాహసవంతంగా పోరాటం చేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, 42% పెంచకపోతే రాష్ట్రం అల్లకల్లోనే. రేవంత్ రెడ్డి చేతుండేది ఎవరి చేతుండేది, బీసీల చేతకు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నాం, మా బీసీలతో పెట్టుకోకు, బీసీలను తక్కువ చూడకు, తక్కువ అంచనా వేయకు, తక్కువ అంచనా వేస్తే చూపెడతారు ఈసారని చెప్పి హెచ్చరిస్తూ, మీ వాగ్దానం ప్రకారమే మా డిమాండ్ అయితే జనాభా ప్రకారం, మీ వాగ్దానం ప్రకారం 42% పెంచాలి. ఇలాంటి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు లేవు. మీ ఆలోచనపరమైన అవరోధాలు ఉన్నాయి. మీ ఆలోచనలు మార్చుకోండి. మా వాళ్ళు మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే చైర్మన్లు, మీరే ప్రధానమంత్రులు. మా వాళ్ళు సర్పంచులు కావద్దా, ఎంపీటీసీలు కావద్దా, వార్డు మెంబర్లు కూడా కావద్దా? వీటికి కూడా కోరువారా మీరు? వీటికి కూడా అవకాశం ఇవ్వరా? ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి హక్కు ఉంది. హక్కు ప్రకారం ఇవ్వాలి, లేకపోతే యుద్ధమే జరుగుతుంది రాష్ట్రంలో అని హెచ్చరిస్తుంది.